కాప్రా జవహర్ నగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని చెన్నాపూర్ దేవేందర్ నగర్లో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రోగ్రెసివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ విముక్తి మరియు జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యమునా గౌడ్, మొహమ్మద్ పుతిలీ బి అధ్యక్షతన జరిగింది. సభలో పాల్గొన్న నాయకులు ప్రపంచ శాంతి, మహిళా హక్కుల కోసం శ్రామిక మహిళలు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ రాజకీయాల్లో యుద్ధాలు, సామ్రాజ్యవాద విస్తరణకు వ్యతిరేకంగా నిలబడాలని తెలిపారు. అలాగే మధ్య భారతదేశంలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ మహిళలపై జరుగుతున్న అన్యాయాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మహిళల అభివృద్ధికి విద్య కీలకమని, సావిత్రిబాయి పూలే వంటి సామాజిక సంఘకర్తల ఆదర్శాలను అనుసరించాలని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు లేని సమానత్వ సమాజం కోసం ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెర్క సునీత, మహమ్మద్ పాషామియా, టి కాళేషా, మహమ్మద్ రషీద్, ధనలక్ష్మి, షేక్ షావలి, తుమ్మరాణి, పోత సునీత, నిర్మల్ కలక్క తదితరులు పాల్గొన్నారు. बात करो टाइम हो जा रहा है। सब तुम्हारे को देखते हैं आज जो है हिंदू, मुस्लिम, सिख, ईसाई, आप लोग के हाथ में कुछ भी हिंदुस्तान के अंदर नहीं रहा। जो आप सोचते रहते घर में बैठ के वो चीजें तुम्हारे पास नहीं है। आज अमेरिका का दौर हिंदुस्तान में चला, इसके बारे में आपको सबको मालूम है। ईरान की किश्ती जब यहाँ पे आई थी हिंदुस्तान में, जब हिंदुस्तान में ईरान की किश्ती थी और श्रीलंका के करीब थी, तो उस वक्त हमारे अमेरिका की फायरिंग हुई विशाखापट्टनम में। आज तक तेलंगाना के भी कोई भी आवाज नहीं कर रहा। मोदी सरकार भी इसके बारे में चुप बैठे है। और आज हमारा हिंदुस्तान पूरा जो है रो लेते बैठा है। शिया, सुन्नी, सिख, ईसाई, हिंदू, मुस्लिम, पूरा सारी दुनिया परेशान है। अमेरिका, इस्राइल जो ये बमबारी कर रहे हैं ईरान के ऊपर, और बाहर मुल्क देश के जितने कंट्री देश है, वो कंट्री देश पूरे शांति के साथ बैठे। क्यों बैठे हैं? क्यों? उनको डर है अमेरिका से, इस्राइल से। उनको डर ये है कि हमारी हुकूमत चली जाएगी। ये आज से नहीं है, जमाने से हम पैदा भी नहीं हुए थे, हमारी पीढ़ी भी नहीं थी कि जब से ये जंग चल रही है। और आज ईरान के अंदर वो हालत है, जो परेशानियां गुजर रहे हैं, क्या झुकना चाहिए? अगर दूसरे देश के ऊपर हम हमला करेंगे तो क्या हम झुक जाना? नहीं झुकते। हम अली वाले हैं, अली वाले कभी झुकते नहीं है। मोहम्मद वाले हैं, कभी झुकते नहीं है। में जाते हैं छोटे मोटे बातों। तो इसके वास्ते से आप लोगों से गुजारिश है, उस पे हर साथ दे हो। आज का जो दिन है ह्यूमन राइट्स
औरत के लिए जो आज जो भी है हमारे जो मोटे तो या अच्छे बुरे काम है या नहीं है, छोटे मोटे है, तो आज हम औरत बेटी की कदर नहीं करते। 116 साल हो गया ये कानून पास को। बाहर कंट्री में अमेरिका ऐसे देशों में हो गया, तो हम भी इसके हकदार हैं, हम इसका पालन करना है। आज औरत बेटी को हम ये समझते कि हर मुकाम को जान दे, उसकी बेइज्जती करते, अपनी औरत की होंदे, चाहे अपनी बीवी की होंदे या बहन की होंदे या माँ की होंदे, किसी की भी होंदे, माँ का हक अदा नहीं कर सकते। औरत वो चीज़ है सबकी माँ। అయితే ఏంటనంటే ఇప్పుడు ఎక్కడైనా సరే అయితే ఆయన ఎవరు కాళేశ్వర అయితే మహిళలు ఎక్కడ పనికి పోయినా 2 నిమిషాలు ఎవరైనా సరే మహిళలు పనికి పోయే దగ్గర 40 సంవత్సరాలు దాటితే పనిలోకి తీసుకోవట్లేదు. 40 సంవత్సరాలు దాటితే 45 సంవత్సరాలు దాటితే పనిలోకి తీసుకుంటలేరు. మరి ఎక్కడ పని చేయాలి? మన పనికి కూడా లిమిటెడ్ వయసు, అంటే 45 సంవత్సరాలు వస్తే పని చేయలేరా? మరి ఎక్కడ ఏం పని చేయాలి? ఇంట్లో పని పోతలేవని ఇదొక బాధ, ఆడ కంపెనీలలో ఇదో బాధ, ఈఎఫ్ఐ అంటారు, పిఎఫ్ అంటారు, ఇయ్యరు. ఇలాంటివి జరుగుతున్నాయి. మరి 45 సంవత్సరాల తర్వాత వయసు పెరగదా? ఎవరికైనా వాళ్ళకు యజమాన్యానికి కూడా వయసు పెరగదా? మరి దీని గురించి మనం ఏమన్నా కొంత ఒక ప్రయత్నం చేద్దాము. 50 సంవత్సరాల వరకు కూడా పని ఇచ్చే ఆలోచన చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ చేసే జీతాలకు ఎవరైతే ఇస్తారో వాళ్ళకు 55 సంవత్సరాల వరకు లిమిటేషన్ ఉన్నది. మరి ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఎందుకు 40 సంవత్సరాలు దాటితే ఇంత కష్టపడుతుంటే వాళ్ళు పని చేసే వాళ్ళు శ్రమ చేస్తున్నారు, ఆ శ్రమను ఎందుకు గుర్తిస్తలేరు? కంపెనీలలో కావచ్చు, బయట పనికి పోయినా సరే, ఎక్కడ ఇళ్ళలో పనికి పోయినా సరే, ఎక్కడ పని చేసినా ఆడవాళ్లకు ఏజ్ లిమిటెడ్ పెడుతున్నారు. మనం కూడా ఈ ఏజ్ కోసం మనంత ప్రయత్నం మనం చేద్దామని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ నమస్కారము. సభకు వచ్చేసిన అందరికీ, పెద్దలకి, అక్కలకి, అన్నలకి అందరికీ నమస్కారాలు. ముందుగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. దయచేసి ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించాలి. స్త్రీ గురించి పాట. నేను ఒక కళాకారిని. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, హత్యాచారాలకు అవుతుంది నిలయము. నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం. దినదినమున దిగజారుతూ బతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు, కారుణ్యము లేక మమ్ము చంపుతుంటారు. కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు, కారుణ్యము లేక మమ్ము చంపుతుంటారు. పాల బుగ్గలని చూడక మీ కామంతో పసే పిల్లలమని మీరు చెదిమి వేస్తారు. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, హత్యాచారాలకు అవుతుంది నిలయము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 116వ కార్యక్రమం సందర్భంగా మా ముస్లిం సోదరులకు, ముస్లిం సోదరుమణులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలాగే
వివిధ ప్రజా సంఘాల నాయకులకందరికీ నా జైభీములు. స్త్రీ పట్ల గౌరవం లేకుండా పురుషులు కానీ, ఆధిపత్య పౌరులు కానీ, కంపెనీలు, వ్యవస్థలు కానీ స్త్రీని చులకనగా చేసి బానిస బతుకుల్లాగా చేసి ఈ తరుణంలో గిట స్త్రీ ఎక్కడ తక్కువ లేకుండా ఈరోజు లింగికి పోవడానికి గిట సిద్ధంగా ఉంది, రాజకీయవేత్తగా గిట సిద్ధంగా ఉంది. స్త్రీలను బాల్యం నుంచే వాళ్లకు బానిస బతుకు నుంచి తప్పించి ఒక క్రమశిక్షణ, ఒక ఎడ్యుకేషన్ పరంగా తాలీం ఇప్పించి ఆ స్త్రీలను చైతన్యపరిస్తే ఎక్కడా తగ్గకుండా తన చైతన్యాన్ని మెరుగు చూపుతుంది. కానీ అంతకుముందు అక్క చెప్పినట్టుగా స్త్రీలను ఎక్కడైనా న్యాయం లేని పక్షాన ఎన్నో సంవత్సరాల కింద వాళ్ళు చైతన్యమై పని గంటలను తగ్గించుకుంటందుకు ఒక పోరాటంగా ఒక సమావేశమయ్యి ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళు బలిదానాలు ఇచ్చిన తర్వాతనే స్త్రీకి కానీ పురుషులకు కానీ పని దినాన్ని కేటాయించి 8 గంటలు మాత్రమే పని దినాన్ని అని చేస్తున్న సందర్భంలో ఈ తరుణంలో మళ్ళీ ఆ 8 గంటల పని దినాన్ని మళ్ళీ 12 గంటలకు పెంచడానికి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు గిట పలుకుతున్నాయి. ఏమున్నా కానీ జీతం తక్కువ ఉందంటారు, మళ్ళీ అదే 8 గంటల నుంచి 12 గంటల వరకు తీసుకోబోతున్నారు. అలా రకరకాలుగా స్త్రీలను వేధించుకుంటూ సందర్భాలలో ఈరోజు గిట్ట స్త్రీలను మనం ఇక్కడ వచ్చిన పురుషులకు గిట్ట నేను ఏమని తెలియజేస్తున్నానంటే, మన పిల్లలను, మన తల్లులను, మన చెల్లెలను, మన వీధిలో ఉన్న అందరు ఆడపడుచులను గౌరవించిన రోజే స్త్రీకి కరెక్ట్ అయిన న్యాయం జరుగుతుంది. వాళ్ళను ఏ విధంగా అయితే చూడాలి, బయటికి వెళ్ళిన తర్వాత మన చూపులనే ఉంటుంది. ప్రతి మగాడు కానీ మన చూపులో ఒక స్త్రీని చూసిన తర్వాత పెద్ద వయసు ఉంటే తల్లిలా గౌరవించాలి, ఎడి వయసు ఉంటే మన చెల్లిలా గౌరవించాలి, చిన్న వయసు ఉంటే బిడ్డలా గౌరవించి మిత్రులారా, వాస్తవంగా మన జవహర్ నగర్లో ఈ దేవేంద్ర మస్జిద్ దగ్గర జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మరియు ప్రగతిశీల మహిళా సంఘం POW విముక్తి ఆధ్వర్యంలో 116వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మన జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ వారే ప్రధానంగా సహకరించారు, ముందుకొచ్చారు. ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ఇరాన్ మీద, పశ్చిమ ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మహిళల మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ, ఎవరు ఎత్తి చూపినా చూపకపోయినా జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అంటే మత సామరస్యానికి, లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగ నిర్మాణ సూత్రాలకు, వ్యవస్థకు కట్టుబడి పనిచేస్తున్నది. కాబట్టి ఈరోజు ఆ సూత్రాలను ఆధారం చేసుకొని ప్రపంచ శాంతి కొరకు మనం అంతా ఐక్యమవుదాము. ప్రపంచ శాంతి కొరకు ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా సరే, ఏ ప్రాంతం వారైనా సరే, ఏ దేశాల వారైనా సరే ప్రపంచ శాంతిని కోరుకోవాలా. ప్రపంచ ప్రజలు ఐక్యంగా ఉండాలా. ప్రపంచ ప్రజల అభివృద్ధి నిజమైన అభివృద్ధిగా ఉండాలా. ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందితేనే మనలాంటి భారతదేశం కూడా అభివృద్ధి చెందుతున్న ఆశిస్తూ జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఇరాన్ మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ సభను ఏర్పాటు చేశాయి. అందులో భాగంగానే ప్రగతిశీల మహిళా సంఘం కూడా ఒక స్పష్టంగా చెప్తుంది, మహిళల మీద జరుగుతున్న దోపిడీ, పీడన, అణచివేత, వివక్షత ఏదైతే దుర్మార్గాలు ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని గుర్తు చేస్తూ ఉంది. నేను ముస్లిం మహిళలకు లేదా మన ముస్లిం సోదరులకు నేను చెప్పలేను, కానీ మన రషీద్ అయితే క్లుప్తంగా విషయాలు అయితే మీకు చెప్పిండు, అందజేసిండు. కానీ ఇప్పుడు కూడా ఒక విషయం గుర్తు చేస్తున్నాం, స్త్రీల సమస్యల గురించి మాట్లాడాలంటే స్త్రీలు ఎదుర్కొనే హింసల గురించి మాట్లాడాలి. ఆ హింస ఎలా ఉంటుంది అంటే ఇంట బయట దాన్ని మనం వర్ణించలేము, చెప్పలేము. అది భరించే స్త్రీలకు మాత్రమే తెలుస్తుంది ఎంత హింసను మనం భరిస్తున్నాము అనేది. వాళ్ళు చెప్పితే తప్ప మనకు సాధ్యం కాదు. అలా చెప్పుకోవడానికి, చర్చించడానికి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం ఒక వేదికను ఏర్పాటు చేస్తుంది. అదే ఈ వేదిక. కాబట్టి మన మహిళలు ఏమనుకుంటున్నారు, మన సోదరులు ఏమనుకుంటున్నారు, అదేదో మహిళల సభగానే చూస్తున్నారు. ఇది మహిళల సభ కాదు. మహిళలు ఆ రోజు కూర్చొని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద చర్చిస్తారు.
చర్చిస్తే ఇలాంటి సమస్య మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం రావద్దు, తర్వాత సంవత్సరం రావద్దు. మనం వీటి పరిష్కారం కోసం మాట్లాడదాము, చేద్దాము, అవసరమైతే పోరాడదాము, రోడ్ల మీదకి వద్దాము, సంఘీభావం తెలుపుదాము, అన్ని వర్గాల ప్రజలతో కలిసి పనిచేద్దామని చెప్పడమే మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. కాబట్టి నేను సందర్భంగా చెప్పేది ఏంటంటే, మీ మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీ, పీడన ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి వ్యతిరేకంగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల మహిళలు సంఘటితంగా తమ హక్కుల కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తి నిర్ణయించే రోజే ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా ఇరాన్ ప్రజలకు అండగా ప్రపంచ శాంతి కోసం జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ప్రగతిశీల మహిళా సంఘం పాటుపడుతుందని, దానికోసం అవసరం వస్తే జవహర్ నగర్లో ఉన్న మిగతా రాజకీయ పార్టీలను ప్రజా సంఘం కలుపుకొని ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్, అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న ఆధిపత్య సామ్రాజ్య దురహంకార దాడులను తీవ్రంగా ఖండిస్తూ మన అవసరం వస్తే ఒక పెద్ద ఎత్తున ప్రదర్శన జవహర్ నగర్లో పెట్టాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ ఆ దిశగా మనం అంతా ప్రయాణం చేద్దాం. ఆ ప్రదర్శనలో మహిళలే అగ్రభాగాన్ని ఉండాలి, ముస్లిం కమిటీ దానికి నాయకత్వం వహించాలి, ముస్లిం సమాజాన్ని జవహర్ నగర్ ప్రజలందరూ కూడా సమీకరించి ఈ యొక్క పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మిత్రులారా, आज हमारे भी मासीरात के अंदर आज ऐसे ताल्लुकात हैं कि औरत के ऊपर कमताज करना, उनके ऊपर कुछ भी बोलना चाहिए, पढ़े लिखे के चौका है। आज हम भी अपने भी औरत बेटों को ज़्यादा से ज़्यादा पढ़ाना और उनको तालीम देना, दीन की तालीम देना, दीन सिखाना, दुनिया की तालीम देना, दुनिया के क्या मामूलात हैं, औरत बेटी को ये हम भी पोजीशन देते हैं। अब इसके अंदर सारे चीज़ें रहते हुए अभी हमारे साथियाँ जो भी बोले तेलुगु में बोले, मैं थोड़ा अपने औरत बेटियों को, क्योंकि मोहतरमा जो भी हैं पर्दा नशीन है, मैं उनसे गुजारिश करता हूँ कि आपके मर्द की भी आप खिदमत करना और मर्द आपको भी औरतों के तरीके से नहीं मानना, ये रूल्स है कानून का। अब रहा अब एक बात, एक झलक क्या है बोले तो ईरान का जो मसला है, इज़राइल और ईरान, ये आज से मसला नहीं चल रहा। इब्तदाई बुनियाद जिस वक्त से है इज़राइल और ईरान दोनों का उस वक्त से चालू है। तो अंदर जो मदाखत देते हुए जो अमेरिकन जो है वहाँ जाके मसाले जो देता इनसे, जो भी इनसे जो उसके फ़ायदे के लिए जाता हूँ। आज ईरान हमारे को 1990 के अंदर इंदिरा गांधी जिस वक्त थी उस वक्त में हमारे साथ था, हमारे को बहुत कुछ में मदद करे जब वो उस वक्त भी साथ था। और दूसरी बात, ये रमज़ान मुबारक का पाक महीना है। हर मुसलमान इसको चाहता है कि ये हमारा पाक महीना है। अब हिंदू धर्म में बोलते हैं कि ये पवित्र नेला है बोलते हैं उन्होंने। और ऐसे दिन को इख्तियार करते हुए 28 तारीख महीना 2 के अंदर जो ईरान के जो सदर थे उनके ऊपर हमला करा। तो अमेरिका हमला उसको कैसा करा, इज़राइल को आड़ में रखो अमेरिका हमला करे। एक तो पाक महीना रमज़ान का है, रोज़े है, एक दिन है बोले तो रोज़ा रहते उस दिन हमला हो। ईरान देख रहे सुन रहे अभी क्या बात कर रहे हैं, जाके क्या करने वाले ईरान की అన్నలకి అక్కలకి అందరికీ నా ధన్యవాదాలు, కళాభివందనాలు. నేను ఒక కళాకారిని, టీయూజేఎస్లో పనిచేస్తున్నటువంటి కళాకారిని. మహిళా దినోత్సవం అంటే మహిళలకు గౌరవం లేని సమాజంలో బతుకుతున్నాం. మహిళలు ఎక్కడ పనికి పోయినా మహిళలకి ఏ మాత్రం రెస్పెక్ట్ కానీ గౌరవం కానీ ఇలాంటి ఎక్కడ స్వేచ్ఛ లేదు. ఈరోజు కార్మిక సంఘాలలో కానీ, రైల్వే స్టేషన్లలో కానీ, ఊపర్ పని చేసే వాళ్ళు కానీ, మేస్త్రి పనులు చేసే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చదువు సంధ్య లేక
చాలామంది ఎందుకు చదివించాలి, ఆడపిల్ల అంటే ఎందుకు చదవాలి, ఎందుకు బయటికి వెళ్ళాలి, ఎందుకు తనకి స్వేచ్ఛనివ్వాలి అని ఎంతోమంది బంధించి పెట్టేటువంటి సమాజంలో ఈరోజు ఆడవాళ్ళకి బతకాలంటే దినదినగా నరకంగా ప్రతి ఒక్కరు చిన్నపిల్ల మొన్నటికి మొన్న సాకలోళ్ళు గుడిలోకి వెళ్తుంటే చిన్నపిల్ల భార్యాభర్తలని గుడికి రావద్దని చెప్పేసి కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశం కాదు నాది. కాకపోతే ఏంటంటే 2 నెలల పసిపాపని కూడా చిన్న పసిబిడ్డ అని కూడా చూడకుండా కాళ్ళతో చంపేసినటువంటి నాయకత్వం ఈ రోజులలో జరుగుతుంది. కాబట్టి ఆడపిల్ల అంటే ఒక ఆదిశక్తి. మధుప్రియ గతంలో ఒక పాట పాడింది, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లలాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టంలో పుట్టిన నీ అమ్మ దష్టదనంటున్నారా, ఈ పాడి లోకంలో అమ్మ హీనంగా చూస్తున్నారా, ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని అంటున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణునేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అప్పటి నుంచి ఇప్పటికి వాడకు కూడా ఆడపిల్లలకి రక్షణ లేదు. నాకు అధ్యక్షత వహిస్తున్న మన సునీతక్కకి, షేక్ రావల్ అన్నకి, రాణి గారికి, మౌలి సాబ్ అందరికి ఒకేసారి స్టేజ్ మీద ఉన్న పేరున ఉద్యమాభినందనలు. ఈ సభకు విచ్చేసిన అక్కలకి అన్నలకి ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు 118వ అంతర్జాతీయ 16వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం. ఆనాడు అమెరికాలో చేసిన పోరాటము ఇందాక మీకు రషీదన్న చెప్పిండే, ఇంకా అక్క వాళ్ళు కూడా చెప్పారు, అన్న వాళ్ళు కూడా అక్కడ చేసిన పోరాటము ఒక గవర్నమెంట్ అంటే బట్టల మిల్లులో వలస వచ్చిన మహిళలు అక్కడ పోరాటం చేసారు. ఎందుకంటే అక్కడ 18 గంటల పని విధానం ఉంటుంది. అక్కడ చేసిన మహిళలు ఏంటంటే పిల్లలకు ఒకవేళ పాలు ఇచ్చినా అర్ధగంట లేటు బాత్రూమ్ పోయినా కూడా వాళ్ళ మీద జరిమానా విధిస్తుండే అనమాట. ఇచ్చే జీతంలో తగ్గిస్తుండే. మళ్ళా వాళ్ళ సూదులు ఇరిగిపోయినా, బాబిన్ కేసు పోయినా, కుట్టు దూరం పడినా అవైతే కంపల్సరీ. కుట్టు దూరం పడితే తీసేసి మళ్ళీ కుట్టాలి, అది కంపల్సరీ. ఇట్లాంటివి పోయినా కూడా వాళ్ళ మీద వాళ్ళకు జరిమానా విధిస్తుండే అనమాట. పాలయ్యనికి పోయినా కూడా వాళ్ళను ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళినా, ఒకవేళ అర్ధగంట లేట్ పోయినా వాళ్ళకి అంటే ఆ అర్ధగంట ఎక్కువ లేట్ పోతే పాలు అర్ధగంట ఇచ్చినా ఎక్కువ చేసినా కూడా వాళ్ళకు జీతంలో కట్ చేసేవాళ్ళు అనమాట. జరిమానా విధించేవాళ్ళు. అయితే వాళ్ళకు వచ్చేదే తక్కువ జీతం. ఈ వలసవాదులు ఇటలీ, రష్యా, పోలాండ్ నుంచి వలస వచ్చిన మహిళలు, ఆ కుటుంబాలు అట్లా చేస్తే అక్కడ వీళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితి. వాళ్ళు 15 గంటలు, మళ్ళీ మహిళలకు 5 గంటల నుండే పని చేయాల్సి వస్తుంది పొద్దున ఉదయం. అంటే వాళ్ళు కొంచెము యాక్టివ్ ఉంటారనేసి వాళ్ళు ఈ సమాజంలో మహిళల్ని 5 గంటల నుంచే పనికి और भाई और बहन सबको क्रांतिकारी लाल सलाम। मेरा नाम मोहम्मद अब्दुल रशीद है और बहन ने बुलाया कि द्रविड़ा बोल के, और इसका क्या मतलब है पहले ये समझाता हूँ। इस देश में अगर जीना है तो मुसलमानों के लिए जगह नहीं है, ऐसा एक आया। मैं भी मुसलमान हूँ, मेरा ऊपर भी वो थोड़ा बहुत होता है और मैं अच्छा समझदार हूँ, बोल सकता हूँ और कुछ भी कर सकता हूँ, और सबसे ज़्यादा मेरा ऊपर भी इसका असर होता। इसके लिए मैंने मेरा नाम के पीछे द्रविड़ा लगाया।
ये द्रविड़ का मतलब क्या होता है? द्रविड़ा बोले तो साउथ इंडिया जिसको बोलते, दक्षिण भारत साउथ इंडिया, ये साउथ इंडिया द्रविड़ा पीठभूमि बोलते, मतलब द्रविड़िस्तान, जैसा पाकिस्तान, जैसा भारत, जैसा बोलते द्रविड़िस्तान। तो मैं इस द्रविड़िस्तान का मूल वासी हूँ, ये बोलने के लिए मेरा नाम से ही ये मैं द्रविड़ा लगाया हूँ। पहला क्लियर, किसी को भी इस पे ये नहीं होना चाहिए रशीद क्या है और द्रविड़ा क्या है, ये हमारा है क्या, ये दूसरे का है क्या, ऐसा एक शंका रहता और किसी को भी ये क्लियर होना बोल के मैं इसका बताया हूँ। तो आज का ये अंतर्राष्ट्रीय, ये हिंदी में राष्ट्रीय बोलते हैं, अंतर्राष्ट्रीय महिला डे, वुमेन्स डे। एक्चुअली में क्या है, ये शायद यहाँ पर थोड़ा गलत लिखे, उनको भी मैं सुधारने के लिए बोलता हूँ। अंतर्राष्ट्रीय कामगार महिला दिवस है ये, पहली बात। क्योंकि कामगार क्यों, जब यहाँ पर जो 116 साल की जो लिखा है, ये 116 साल पहले वहाँ पर महिलाओं भी स्त्रियों भी काम कर रहे थे। किसमें काम कर रहे थे? गारमेंट में। गारमेंट मतलब कपड़ा जो बनते हैं सिलाने का, उसमें काम करते थे। तभी उनका काम का जो टाइम था दिन का 18 घंटा से लेकर 16 घंटा तक था। मामूली बात नहीं, बोलने को सुनने को अच्छा ही लगता। जिसको फैक्ट्री में जाके अगर 18 घंटा काम करते तो उनका हालत क्या होगा, एक बात। दूसरी बात क्या है, अगर काम से आने के बाद में घर का कौन देखेगा? घर में जो काम होता है, जो पकाने का, बच्चों को संभालने का, बाकी सब कुछ काम रहता है, वो औरत के ऊपर ही डिपेंड होता था। आज भी है, उस दिन की बात नहीं, आज भी बड़े घराने के हो या गरीब घराने की हो या कोई भी हो, घर का कामकाज औरत ही करती है, इसमें कोई दोहराने की बात नहीं है। उस समय वो लोग ने हमको 8 घंटे की काम चाहिए, हम लोगों भी इंसान हैं, हमको भी कुछ होते हैं और इसके अलावा परिवार को भी हम देखना है बोल के वो लोग ने आंदोलन किया। वो आंदोलन के ऊपर कि इतने क्रूर तरीका से घोड़ों से कुंदवाया, लाठीचार्ज किया, मारे थे और क्या क्या उनके ऊपर वेदना किए, वो सब उनसे हो सकता वो किए, मगर उन महिलाओं ने वो लड़ाई जीते थे। लड़ाई जीत के 8 घंटे का काम का जो हक हासिल किए। इसके लिए ये वर्ल्ड वर्किंग वुमेन डे है, ये जानना ज़रूरी है। ये वुमेन डे का मतलब आपको क्या बोलते हैं उसको, बधाई बोल के फूल देना, ये देने का नहीं है। हक हासिल किए सो ये दिन है। और आज का क्या कंडीशन है, ये तो 116 साल पहले हो गया, फिर आज हमारा क्या उससे लेने देना है। इस बस्ती में रहने वाले ये महिलाओं की, ये औरतों की क्या रिश्ता है, क्योंकि बात करते हैं हम बैठे हैं, क्यों, हमारा क्या नाता है उनसे। तो मेरा ये कहना है कि आज भी जिस घर में महिला ने, औरत अगर पढ़ी लिखी है तो उनका क्या कंडीशन है आप देख सकते हैं, मेरे बोलने की ज़रूरत नहीं है। और जिस घर में पढ़ी लिखी औरत नहीं है तो उस घर का कंडीशन क्या है देख सकते हैं आपका सामने। मैं ये नहीं बोलूँगा पढ़ना है क्या नहीं पढ़ना है आप लोग तय करें, पढ़ाना है क्या नहीं पढ़ाना है आप लोग देखिए। और एक एग्जाम्पल मैं बताता हूँ, जिस घर में औरत अगर ग्रेजुएट है, ग्रेजुएट मतलब जिसको डिग्री बोलते, डिग्री हासिल हुआ, उनका बच्चे कि पोस्ट ग्रेजुएट बने। और जिस घर में आदमी अगर ग्रेजुएट है उनका बच्चे 8वीं डिसकंटिन्यू बोलते या ड्रॉप आउट बोलते या पढ़ाई रोक दिए, ऐसा भी है मेरे सामने। मैं चाहिए तो मैं बता सकता हूँ। मतलब औरत का पढ़ना कितना ज़रूरी है ये सोचने की बात है। और दूसरी बात कि औरत एक ऐसी है कि पहला जो मौलवी साहब बोलते या टीचर बोलते या गुरु बोलते वो औरत होती है बच्चों का, क्योंकि हर चीज़ उन्होंने सिखाते। जब उनको ही नहीं मालूम हो तो क्या सिखाएंगे, सीधी बात है मेरा। जिस पहला जो टीचर उनको मालूम नहीं है तो क्या सिखा सकते। अभी आप लोग कितने लोगों को यहाँ की इस देश की कानूनें मालूम है, हाथ उठा के बोल सकते।
कि इस देश में क्या कानून है और वो कानून इंसान के लिए क्या है, वो माइनॉरिटीज के लिए क्या है, वो दलितों के लिए क्या है और खास करके औरतों के लिए क्या है। आप लोग जानते हैं क्या नहीं जानते हैं, मेरे को तो नहीं मालूम। मेरा ये समझ है मेजॉरिटी लोग, ज़्यादा लोग नहीं जानते बोल के मेरी समझ है। और मेरी समझ से आप लोग क्या बोलते हैं उसको, अग्री हो सकता है, डिसअग्री भी हो सकता है। इट इज़ माई ओपिनियन, माई पर्सनल ओपिनियन। ये मेरा खुद की ये समझ है। मेरे समझ के साथ में आप रह सकते हैं, मेरा समझ का विरोध भी कर सकते हैं, उसमें कोई ये नहीं है। मगर औरत का पढ़ना उतना ज़रूरी बोल के मैं समझता हूँ। और दूसरी एक बात कि इस देश में नहीं, जिस देश में आज हम जी रहे भारत में, भारत का पॉपुलेशन कितना है बोलते हैं 114 करोड़। 114 करोड़ अगर होंगे तो उसमें तो आधा तो होंगे ही, आधा नहीं और कम भी समझेंगे। क्योंकि अभी ये बहन गाते हुए बोले कि बच्चे पेट में ही औरत बोल के समझ के मारते हैं। ऐसा मारने के बाद में भी उनका इस धरती पे आने से पहले भी उनका खूनी हो गया। तो भी कि आज एक लगभग, ये पूरा आंकड़ा मैं ये नहीं बता रहा हूँ, 67% मतलब 7% बोलते उतना है औरत का। उसमें पढ़े लिखे लोगों का कितना है? पढ़े लिखे लोगों का पूरा जनरल देखेगा तो अलग है कि फिर भी कुछ लोगों का कहना है 70% 70% पढ़ाई से लोग हैं। और उसमें माइनॉरिटी यानी मुस्लिम तो लोगों का कितना है? तो मुस्लिम लोगों का पढ़ते हैं, हर घर में जो पढ़ते हैं वो तालीम होता है, जो अपना मज़हब की अरबी पढ़ते हैं। मगर इस देश में जब रहते हैं तो उर्दू, इंग्लिश और तेलुगु या अनेक इलाके के जो रीजनल लैंग्वेज होते तो वो कितना जान पढ़े बोल के देखेगा तो पढ़ाई का मतलब 10वीं के अंदर पढ़ाई का कोई पढ़ने का नाम नहीं है। उसमें 10वीं के अंदर कुछ भी नहीं मालूम। आफ्टर ग्रेजुएट या आफ्टर 10th पढ़ने का कुछ समझ आता। 10वीं के अंदर पढ़ेगा तो वो पढ़ाई का कुछ भी मालूम ही नहीं रहता। क्या सिखाते उनका जो अपना जैसा अलिफ बेते ऐसा रहता है ना, वैसा इंग्लिश में ABCD रहता, तेलुगु में आ रहता। उसका समझ इतना रहता, उसको ग्रामर बोलते या क्या बोलते, व्याकरणम बोलते, इतना ही। मगर वास्तव में वो पढ़ाई नहीं होता। वास्तव में अगर हम लोग देखें तो पढ़ाई ऑफ ग्रेजुएट जिसको डिग्री हासिल हुआ तो वो अपने मुस्लिम कम्युनिटी में आज की तारीख में मैक्सिमम 20% है, मतलब 20%। और मिनिमम वो 15% है। ऐसा कहना है कि पूरा कोई ऐसा बोलते नहीं। एक्चुअली देखेगा तो मतलब मुसलमान लोग इस देश में 20 करोड़ है बोलते, 20 में से 10 करोड़ औरतें हैं तो 10 करोड़ में से 20% मतलब कितना, 2 करोड़ लोगों का, वो भी कुछ काम के नहीं है। ये ऐसा कंडीशन है। तो पढ़ाई ज़रूरी है, मेरा कहना, मेरा बोलना ज़रूरी है, पढ़ना। और वो भी क्या पढ़ना है, हम तो जाने ना जाने, पसंद हो ना पसंद हो या दूसरे का ज़बरदस्ती से हो, अरबी तो सीखते ही है। मगर उसके अलावा वो इस देश में उनका कानून में उनका हक क्या है जानने के लिए लोकल लैंग्वेज का ज़रूरी है। मगर उतना ही लोकल लैंग्वेज, मगर उनका ज़िंदगी एक स्टेप आगे जाके इस दुनिया से जीतना। आज भाई साहब बोले कि ईरान में क्या बोलते हैं जंग हो रहा है, ईरान की जंग तो हो ही रहे उसके साथ साथ में, मगर हम भी हमारा ज़िंदगी के साथ में जंग कर रहे हैं। आज भी हर इंसान, पुरुष हो या महिला हो, दोनों भी जंग कर रहे हैं। इस जंग में अगर हम जीतना है तो उस जंग का मेन रुकावट है कि अंग्रेज। आज अंग्रेज आके हमारा सर पर नाच रहे। अंग्रेजी जिसका जानकारी है उसका परिवार आगे जा रहे, अगर अंग्रेजी जिसका जानकारी नहीं है उनका थोड़ा पिछवाटा बैकवर्ड हो रहे। ये मेरी समझ है। मेरी समझ से आप सहमत हो ना सहमत हो, मैं उसका ये नहीं करता। तो इसके लिए आपका बच्चों को पढ़ाने पर ज़्यादा जोर देना चाहिए ऐसा, या मेहनत करना चाहिए, पढ़ने का इच्छा होना चाहिए। मैं एक एग्जांपल बता रहा हूँ। एक गांव में उनका नाम रजिया, वो रजिया खेती करते थे। खेती मतलब ज़राअत, खेती करती थी। वो दिन सुबह उठ के काम करती थी, उसके बाद में खेती में जाके खेती का जो काम होता, आप लोगों को जानकारी है कि नहीं कि औरत आदमी दोनों भी करते। वहाँ पर कोई मज़हब की नाम नहीं आता, मुसलमान हिंदू क्रिश्चियन कोई भी नहीं रहता। खेती सबको करना है। और सुबह उठ के घर में काम करके और दिन में खेती करती थी। और